నమస్తే. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్‌ని లీడ్ చేస్తుంటాను. సో, మన బాడీలో ఏ పార్ట్ ఎలా కదలాలి అనే డెసిషన్ తీసుకునేది బ్రెయిన్. బట్ ఆ బ్రెయిన్ నుంచి ఆ ఇంపల్స్ అనేది ఒక ఎండ్ ఆర్గాన్‌కి రీచ్ అవ్వాలంటే అది స్పైనల్ కార్డ్ ద్వారా వెళ్తుంటుంది. సో, అలాంటి ఇంపార్టెంట్ స్పైనల్ కార్డ్‌ని హౌస్ చేస్తూ మనకి దాని చుట్టూ ప్రొటెక్ట్ చేయడానికి చాలా బోన్స్ ఉంటాయి. సో, అన్నిటిని కలిపి వెన్నెముక అంటుంటాం. సో, దాంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే చాలా బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతుంటారు. అండ్ మన బాడీ పార్ట్స్‌లో కూడా మూవ్‌మెంట్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. లేదా కంటిన్యూయస్ పెయిన్ రావచ్చు. సో, ఇలాంటప్పుడు మనం స్పైన్ సర్జన్‌ని జనరల్లీ కన్సల్ట్ చేస్తుంటాం. సో, దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ అనుదీప్ గారు ఉన్నారు. స్పైన్ సర్జన్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్. వెల్కమ్ డాక్టర్స్. హాయ్ సార్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పైన్ సర్జన్ అనగానే జనాల్లో 2 రకాల సర్జన్స్ వాళ్ళకు ఎదురవుతుంటారు. న్యూరో సర్జన్స్ చేస్తుంటారు. స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ అండ్ ఆర్థోపెడిషియన్స్ కూడా స్పెషలైజ్ చేసి దాని తర్వాత స్పైన్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో, ఈ కన్‌ఫ్యూజన్ అనేది కొద్దిమందికి ఉంటుంది. సో, దాని గురించి కొంచెం క్లారిటీ ఏమైనా ఇస్తారా? సో, యూజువల్లీ పేషెంట్స్ బ్యాక్ పెయిన్, లేకపోతే నెక్ పెయిన్, చేతుల్లో తిమ్మిలు రావడం, కాళ్ళలో తిమ్మిలు రావడం. సో, ఇట్లా వచ్చినప్పుడు న్యూరో సర్జన్‌ని కలవాలా? లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్‌ని కలవాలా? లేకపోతే ఇప్పుడు రీసెంట్‌గా స్పైన్ సర్జన్స్ అని వస్తున్నామనమాట. సో, స్పైన్ సర్జన్స్ కలవాలని చాలా డైలమాలో ఉంటారనమాట. సో, బేసిక్‌గా న్యూరో సర్జన్స్ అయినా గానీ, లేకపోతే స్పైన్ సర్జన్స్ అయినా గానీ, బేసికల్‌గా మేము చేసే వర్క్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ వర్క్. సో, ఇద్దరము ఎలక్ట్రీషియన్ వర్కే చేస్తుంటాం. సో, ఆ ఎలక్ట్రీషియన్ వర్క్ ఏముంటదంటే, మన నరాల మీద ఏదైతే ఒత్తిడి ఉంటదో, సో, అది మెడలో అయినా కావచ్చు, లేకపోతే వీపులో, నడుములో అయినా కావచ్చు. సో, మా ఫైనల్ టార్గెట్ ఏంటంటే, ఆ నరాల చుట్టూ ఫ్రీ చేయడం అనమాట. సో, మా బ్యాక్‌గ్రౌండ్స్ వరకు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మేము ఆర్థో స్పైన్ సర్జన్స్ ఏంటంటే, బేసిక్‌గా కార్పెంటరీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తాము. న్యూరో సర్జన్స్ ఏంటంటే, ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వస్తామంటారు. అంటే ఇష్యూ క్లియర్ చేయగలిగితే చాలు. ఓహ్! మనకు ఆర్థోపెడిక్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన స్పైన్ సర్జన్ అయినా గానీ, న్యూరో సర్జన్ అయినా కానీ అవుట్‌కమ్స్ సిమిలర్‌గా ఉంటాయి. సో, యూ ఆర్ ఫ్రీ టు చూజ్ అని చెప్తారు. యాహ్! సో, అసలు ఎలాంటి కండిషన్స్‌లో ఒక స్పైన్ సర్జన్‌ని అప్రోచ్ చేయాల్సుంటుంది? యూజువల్‌గా ఇప్పుడు మనకి స్పైన్ అనేది మన సర్వైకల్ స్పైన్ అంటే మెడ గాని, లేకపోతే వీపులో దాన్ని థొరాసిక్ స్పైన్ అంటాం. లేకపోతే నడుము లంబార్ స్పైన్ అంటాం అనమాట. సో, మన ఎంటైర్ స్పైన్ అనేది ఈ 3 రీజియన్స్‌గా డివైడ్ చేయబడుతుంది. సో, యూజువల్‌గా మెకానికల్ బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. అంటే కామన్‌గా నెక్ పెయిన్ గాని, లేకపోతే నడుము నొప్పి కానీ, సో, ఇట్లాంటి స్టేజెస్‌లో ఫస్ట్ ఎవరు మన దగ్గరికి యూజువల్‌గా అప్రోచ్ అవ్వరు. వాళ్ళు యూజువల్ మెడిసిన్స్ తీసుకొని, లేకపోతే ఆయింట్మెంట్స్ అప్లై చేయడం గాని, లేకపోతే హార్ట్ ఫర్మెంటేషన్స్, లేకపోతే ఐస్ ప్యాక్ ఇవన్నీ పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ పెయిన్ చాలా డిజేబులింగ్‌గా ఉంటదో, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ అవుతా ఉంటాయో, సో, అప్పుడు యూజువల్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం జరుగుతా ఉంటదనమాట. సో, ఎస్పెషల్లీ నెక్ పెయిన్ జస్ట్ నెక్ పెయిన్ అయితే యూజువల్లీ మెడికేషన్స్ తోటి వాటితోటి తక్కువ అవ్వడం జరుగుతా ఉంటది. వాళ్ళ చేతిలోకి ఎప్పుడైతే దాన్ని రాడిక్యులర్ సైన్స్ అంటారు. కంప్రెషన్ వల్ల, నరం మీద కంప్రెషన్ వల్ల సో, చేతులు తిమ్మిర్లు రావడము, షాక్ కొట్టినట్టు ఉండడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ దీనివల్ల చాలా మందికి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతా ఉంటది. సో, దానివల్ల ఇంకోటి మన నడుములో డిస్క్ ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే స్టెనోసిస్ అంటాం. వాటి వల్ల కాళ్ళలో తిమ్మిలు రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం, కాస్త దూరం నడవగానే కూర్చోవాలనిపియడం. సో, యూజువల్లీ ఇటువంటి స్టేజెస్‌లో ఖచ్చితంగా సర్జన్‌ని కలవాల్సిన అవసరం ఉంటది. సో, మెయిన్‌గా నెక్ పెయిన్ కంటిన్యూయస్‌గా ఉండి నార్మల్ పెయిన్ కిల్లర్స్‌తో తగ్గిపోతుంది. బట్ మళ్ళీ మళ్ళీ వస్తుందన్నా గానీ, లేదా బ్యాక్ పెయిన్ దట్ ఈస్ నాట్ గెట్టింగ్ రిలీవ్ విత్ రెగ్యులర్ మెడికేషన్స్ అన్నా గానీ, సో, అలాంటప్పుడు స్పైన్ సర్జన్ అనేది కలుస్తుంటాం. సో, మీకు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎస్పెషల్లీ జిమ్ వెళ్ళే వాళ్ళలో చాలా మట్టుకు వస్తుంటారు. హెవీ వెయిట్స్ ఎత్తినప్పుడు. సో, అలాంటప్పుడు అసలు లోపల ఏమవుతుంటుంది? సో, యూజువల్‌గా ఈ డిస్క్ చాలా మందిలో మనకు కామన్‌గా వాడే టర్మ్ ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్ అని గాని, కొంచెం మెడికల్‌గా అయితే డిస్క్ డీజనరేషన్ గాని అని అంటా ఉంటారు. సో, అసలు మెయిన్‌గా మన స్పైన్ అనేది మన సర్వైకల్ స్పైన్ నుంచి కింద దాకా అదొక ఒక చైన్ లాగే ఉంటదనమాట. మొత్తం దాంట్లో మనకి 33 వర్టెబ్రా ఉంటాయి. సో, ఈ 33 వర్టెబ్రా మధ్యలో మనకి ఏదైతే బైక్స్‌లో, వెహికల్స్‌లో షాక్ అబ్జార్బర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ డిస్క్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫంక్షన్ చేస్తుంది. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే షాక్ అబ్జార్ప్షన్. సో, మనం ఉదయం లేసిన దగ్గర నుంచి నడిచేటప్పుడు, లేకపోతే అటు ఇటు బెండ్ అయ్యేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, డాన్సింగ్ చేసేటప్పుడు, సో, వీటిలో ఏమవుతుందంటే బోన్‌కి మధ్యలో అది షాక్ అబ్జార్ప్షన్‌గా పనిచేస్తా ఉంటదన్నమాట. సో, యూజువల్‌గా మనకి 35 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు మన డిస్క్ అనేది మెయిన్‌గా దాంట్లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. మెయిన్ డిస్క్‌ని మనం మెడికల్‌గా గనక చెప్పాల్సొస్తే దాన్ని న్యూక్లియస్ పల్పోసెస్ అంటాం. దాని చుట్టూ ఉన్న లేయర్స్‌ని యాన్యులస్ ఫైబ్రోసెస్ అంటాం. ఈ యాన్యులస్ ఫైబ్రోసెస్ మనకి 35 ఇయర్స్ వరకు ఎలాస్టిక్‌గా ఉంటది. 35 ఇయర్స్ తర్వాత ఆ స్ట్రక్చర్ ఎలాస్టిసిటీ నుంచి ప్లాస్టిసిటీకి కన్వర్ట్ అవుతా ఉంటది.
సో ఈ ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే డిఫార్మింగ్ ఫోర్స్ అంటే మనం ఎప్పుడైనా వెయిట్ లేపినప్పుడు గానీ, లేకపోతే దాని మీద ఏమన్నా కంప్రెషన్ ఫోర్స్ ఉన్నప్పుడు గానీ, అది సాగుతదనమాట. డిస్క్ చుట్టూ ఉన్న లేయరు అది ఎలాస్టిసిటీ వల్ల సాగుతది. సాగినప్పుడు ఆ డిస్క్ అనేది బయటికి రాకుండా ఉంటదనమాట. సో దాన్ని విత్‌హోల్డ్ చేస్తది. సో ఎప్పుడైతే మనకి 35 ఇయర్స్ తర్వాత డిస్క్‌ని డీహైడ్రేషన్ అవుద్దనమాట. అంటే దాంట్లో ఉన్న మెయిన్ ఆ వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఆ డిస్క్ చుట్టూ ఉన్న లేయర్‌లో ఎలాస్టిసిటీ పోతది. ఎలాస్టిసిటీ పోయిన దాన్ని మనం ప్లాస్టిసిటీ అంటాం. ఈ ప్లాస్టిసిటీలో ఏమవుతది? దాంట్లో సాగే గుణం తగ్గుతదనమాట. సాగే గుణం తగ్గినప్పుడు ఆ ప్లాస్టిసిటీ వల్ల దానిలో చిన్న చిన్న బ్రేక్స్ ఫార్మ్ అవుతాయి. యాన్యులస్ ఫైబ్రోసిస్‌లో బ్రేక్స్ ఫార్మ్ అవుతాయి. ఆ బ్రేక్స్‌లో నుంచి మనది ఏదైతే డిస్క్ జెల్ ఉంటదో, ఆ జెల్ బయటకొస్తదనమాట. సో, ఎస్పెషల్లీ జిమ్ చేసే వాళ్ళలో వాటిలో అది ఎప్పుడు చూస్తామంటే రెగ్యులర్ జిమ్ చేసే వాళ్ళలో యూజువల్‌గా ఎప్పుడు ఈ డిస్క్ బల్జెస్ అనేవి మనకి కనపడవు. ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ లేకుండా ఫస్ట్ 1 వీక్ ఆఫ్ జిమ్ ట్రైనింగ్‌లోనే ఎప్పుడైతే డెడ్ లిఫ్ట్స్ వెయిట్ చేస్తారో, మన మజిల్స్ అంత వెయిట్ లిఫ్టింగ్‌కి ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి లోడ్ అంతా ఎళ్లి డిస్క్ మీద పడతది. సో, ఆల్రెడీ యాన్యులర్ టేర్స్ ఉన్న వాళ్ళలో ఆ డిస్క్ ఎక్స్‌ట్రూజన్ అనేది చాలా కామన్‌గా చూస్తా ఉంటామనమాట. అది. సో, డిస్క్ మీద లోడ్ ఎక్కువ పడినా గానీ, లేదా డీజనరేట్ అయినా గానీ, దాని నుంచి వచ్చే లీకేజ్ వల్ల మనకి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ వచ్చేసి పెయిన్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, వీళ్ళలో ఎప్పుడు అలా అంటే ఎలాంటి పేషెంట్స్‌లో ఇది ఎక్కువ అవుతుంది? ఏమన్నా స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎవరిలో ఇది డీజనరేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? సో, యూజువల్లీ ఈ డిస్క్ డీజనరేషన్ అనేది నిరంతర ప్రక్రియ సార్. మనం ఇప్పుడు ఎస్పెషల్లీ చాలామంది మన క్రికెటర్స్ చూసుకుంటే 35 ఇయర్స్ తర్వాత యూజువల్లీ వాళ్ళ రిటైర్మెంట్ ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 35 ఇయర్స్ నుంచే మన డిస్క్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన జుట్టు ఎలాగైతే తెల్లబడుతుందో, సో డిస్క్ కూడా అట్లాగా నల్లబడడం స్టార్ట్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుద్దనమాట. ఈ డీజనరేషన్ ఇంకా ఎవరిలో కామన్‌గా చూస్తా ఉంటామంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, ప్రొలాంగ్డ్ సిట్టింగ్. సో, ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఈ లాంగ్ టైమ్ సిట్టింగ్ ఈస్ ద న్యూ స్మోకింగ్ అని చెప్పి ఈ మధ్య అంటా ఉన్నారు. సో, దానివల్ల ఏమవుతదంటే మనం కాన్‌స్టాంట్‌గా కూర్చున్నప్పుడు ఈ స్లంపింగ్ పొజిషన్‌లో ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవర్స్ టుగెదర్ ఈ స్లంపింగ్ ఇట్లా ముందుకు వంగి కూర్చోవడం వల్ల మన లంబార్ స్పైన్ గాని, సర్వైకల్ స్పైన్ అనేది లార్డోసిస్‌లో ఉంటదనమాట. సో, దాని షేప్ అనేది ముందుకు మారిపోతది. కైఫోసిస్‌లోకి వెళ్ళిపోతది. ఈ కైఫోసిస్‌లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? సో, ఈ మన స్పైన్ బోన్స్ వెనకాల మనకి మజిల్స్, లిగమెంట్స్ ఉంటాయి. సో, వాటి మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. మన స్పైన్ ముందుకు వంగడం, వెనక్కి వంగడం జరుగుతా ఉంటది. మనం కాన్‌స్టాంట్‌గా వాళ్ళ స్లంపింగ్ పొజిషన్‌లో ఉండేసరికి ఆ లిగమెంట్స్ స్ట్రెచ్ అయిపోతాయి. స్ట్రెచ్ అయిపోయి దాని యొక్క ఫ్లెక్సిబుల్ గుణం అనేది అవి కోల్పోతాయన్నమాట. సో, దీనితో పాటు మనం కాన్‌స్టాంట్‌గా ముందు కొంచెం వంగి కూర్చోవడం వల్ల మన హిప్ ఫ్లెక్సర్స్ ఏవైతే ఉంటాయో ఇలియోసోవాస్ కానీ, లేకపోతే ఈ హామ్‌స్ట్రింగ్స్ కానీ, గ్యాస్ట్రోనీమియస్ కానీ వీటి మీద షార్టెన్ అవుతాయన్నమాట. ఈ ముందుకు వంగి కూర్చోవడం వల్ల అవి కాంట్రాక్చర్స్‌లోకి వెళ్ళిపోతాయి. ఈ కాంట్రాక్చర్స్‌కి వెళ్ళడం వల్ల ఏమవుతదంటే ఇంబాలెన్స్ ఉంటది. మన స్పైన్ మజిల్స్‌కి, ఈ లింబ్ మజిల్స్‌కి ఇంబాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళ స్పైన్ అనేది డిస్క్ డీజనరేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, బేసికల్లీ ఏజ్ ఒక ఫ్యాక్టర్ అయితే లైఫ్ స్టైల్ అనేది లైఫ్. సో, దాన్ని ఏజ్ ఎలాగో మోడిఫై చేసుకోలేం. బట్ అట్‌లీస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగితే వి కెన్ సేవ్ అవర్ స్పైన్ అండ్ ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అది చిన్న ప్రాబ్లమా, పెద్ద ప్రాబ్లమా అనేది ఇమేజింగ్ వాళ్ళకి తెలుస్తుంటది. సో, సర్జరీ అనేది ఎప్పుడు డెడికేట్ చేస్తారు? సో, యూజువల్లీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్ అనగానే సర్జరీస్ అడ్వైస్ చేస్తారు అనేది ఉండదండి. సో, యూజువల్లీ మా దగ్గరికి ఒక 100 పేషెంట్స్ వస్తే దాంట్లో 1 ఆర్ 2 పేషెంట్స్‌కి మాత్రమే సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో, ఎట్లాంటి స్టేజెస్‌లో సర్జరీ అడ్వైస్ చేస్తాం? ఇప్పుడు యూజువల్‌గా చాలామంది ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ నెక్ పెయిన్ తోటి, చేయి తిమ్మిర్లతోటి రావడం మనం చూస్తా ఉంటాం. వీళ్ళకి యూజువల్‌గా ఇప్పుడు దీన్ని కంప్యూటర్ డిసీజ్ అని కూడా అంటున్నారు. టెక్కీ నెక్స్ అంటారు. ఈ టెక్కీ నెక్స్ అంటే ఏంటంటే ఈ టెక్నాలజీ, ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళల్లో ఈ కాన్‌స్టాంట్ నెక్ ఫార్వర్డ్ ఫ్లెక్షన్ వల్ల వాళ్ళకి సర్వైకల్ డిస్క్స్ అనేవి ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తా ఉంటామన్నమాట. సో, యూజువల్లీ నెక్ పెయిన్ లేకపోతే హ్యాండ్ పెయిన్ దీన్ని బ్రేకియాలజీ అంటాం. ఎర్లీ సింప్టమ్స్‌లో ఎటువంటి సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరగదు. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఈ సిట్టింగ్ పోస్చర్స్ దీన్ని ఎర్గోనామిక్స్ అంటారు. ఈ ఎర్గోనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ టాప్ ఆఫ్ ది స్క్రీన్ అనేది మన ఐస్‌కి ప్యారలల్‌గా ఉండాలి. ఇంకోటి షోల్డర్స్ అనేవి మన షోల్డర్‌కి, ఎల్బోస్‌కి ఈ యాంగిల్ 90 డిగ్రీస్ మెయింటైన్ అవ్వాలి. ఇంకోటి నీస్ గనక మనం చూస్తే కంప్లీట్ ఫ్లెక్షన్‌లో గాని, కంప్లీట్ ఎక్స్‌టెన్షన్‌లో గాని ఉండకూడదు. 90 డిగ్రీ పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. సో, ఈ బేసిక్ ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేస్తే మనం ఈ ఎర్గోనామిక్స్ చేంజెస్ వల్ల
ఎర్లీగా మన స్పైన్ అనేది డీజనరేషన్ అవ్వకుండా ఉంటదనమాట. సో ఇంకోటి ఏంటంటే చాలామంది మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళడం కాకుండా ఒక డెస్క్ టేబుల్ అనేది ఉంటుంది. మన ఎల్బోస్ ఎప్పుడైనా కానీ మన పొజిషన్కి వెనకాల చాలామంది ముందు పెట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఎల్బోస్ అనేది ఎప్పుడు మన బాడీకి వెనకాల పెట్టి చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఈ బేసిక్ ఎర్గోనామిక్స్ని పాటిస్తూ ఉంటే ఎస్పెషల్లీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నెక్ ప్రాబ్లమ్స్ కానీ మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో బేసికలీ స్పైన్ ఇష్యూస్ అనగానే సర్జరీ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సింపుల్ మెడికేషన్స్ కానీ లేదా పోస్చర్ చేంజెస్, ఎర్గోనామిక్స్ వాటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం సర్జరీని పోస్ట్పోన్ చేయొచ్చు లేదా కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు. ఎస్. సో ఒకవేళ సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళు వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్? ఒకవేళ సర్జికల్ ఇండికేషన్ ఉన్నా కానీ కొంతమందికి ఇష్టం ఉండదు అప్పుడే వెళ్ళడం. ఇంకొద్ది రోజులు చూస్తాను నేను, మేబీ తగ్గుతుందేమో అని చెప్పొచ్చు. లేదా ఆయన దగ్గర కాకుండా మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అనేవి ఏముంటాయి? సో డెఫినెట్గా ఉంటాయి సార్. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎవాల్వింగ్ బ్రాంచ్ అనమాట. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో ఎటువంటి కోమార్బిడిటీస్ లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవంటే యూజువల్లీ మనం సర్జరీ అడ్వైస్ చేస్తే వాళ్ళు చేయించుకుంటారు. ప్రాబ్లం అంతా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉంటారు, లేకపోతే మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ ఏమన్నా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే హార్ట్లో బైపాస్ కానీ లేకపోతే స్టంట్స్ కానీ వేసి ఉండొచ్చు, వాళ్ళ ఈఎఫ్ తక్కువ ఉండి ఉండొచ్చు. సో మెడికల్గా దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. సో అట్లాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే పెయిన్ మేనేజ్మెంట్ అని వచ్చింది. ఇప్పుడు ఆ పెయిన్ వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే పెయిన్ వస్తుందో, ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ ఎక్కడుందో, ఆ పెయిన్ జనరేటర్ ఎక్కడుందో, సో మనం అది యూజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మన ఎక్స్రేస్లో కానీ లేకపోతే ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్స్లో కానీ అవి ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి సో మనం ఆ పెయిన్ జనరేషన్ని కనుక మనం టార్గెట్ చేసి దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. యూజువల్లీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, కాంబినేషన్ ఆఫ్ స్టెరాయిడ్ విత్ హైలురినిడేస్ అండ్ లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ కాంబినేషన్లో ఇస్తూ ఉంటామన్నమాట. సో ఇవి ఇచ్చి వాళ్ళ పెయిన్ తగ్గించి కొంచెం వాళ్ళకి ఫిజియోథెరపీ, వాళ్ళ ఫిజికల్ యాక్టివ్నెస్ పెంచితే యూజువల్లీ దే విల్ బి బ్యాక్ టు దేర్ రొటీన్ లైఫ్. సో సర్జరీకి మెడికల్ ఫిట్నెస్ లేకపోయినా లేదా నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ, అంటే ఇప్పుడే వద్దు నేను ట్రై చేస్తాను అన్న వాళ్ళు ఇలాంటివి ఆల్టర్నేటివ్స్ ట్రై చేయొచ్చు అంటారు. బట్ ఇవన్నీ కూడా పెయిన్ని తగ్గిస్తాయి, బట్ యాక్చువల్ కంప్రెషన్ని మాత్రం రిలీవ్ చేయలేవు. సో మీరు సర్జరీకి వెళ్ళినప్పుడు ప్రతి ప్రొసీజర్లో ఉన్నట్టే మెడిసిన్ ఈజ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. సో మీరు ఒక 10 years కింద ఉన్న ప్రొసీజర్స్కి ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఎలా వచ్చాయి అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అనుకుంటున్నారు? సో మనం స్పైన్ సర్జరీలో కనుక చూస్తే సో స్పైన్ ఈజ్ అ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ బ్రాంచ్ సార్. లాస్ట్ ఒక డికేడ్ నుంచి చూస్తే సో ఏ బ్రాంచ్తో మీరు కంపేర్ చేసినా కానీ ఇప్పుడు జనరల్ సర్జరీలో, యూరలాజికల్ ప్రొసీజర్స్లో, ఆంకాలజీ సర్జరీలో ఎట్లాగైతే రోబోటిక్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ వచ్చినాయో, సో మీరు ఒక 10 years బ్యాక్ స్పైన్ సర్జరీ, ఇప్పుడు స్పైన్ సర్జరీ ఉంటే దిస్ హ్యాస్ లైక్ వెరీ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ బ్రాంచ్. ఇప్పుడు మనం స్పైన్ సర్జరీస్ అన్నీ సో వెరీ కీ హోల్ సర్జరీస్లో లేకపోతే విత్ అడ్వాంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హోలిస్టిక్ హాస్పిటల్స్. సో ఈ మైక్రోస్కోప్స్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతి స్ట్రక్చర్ని చాలా డీటెయిల్డ్గా జూమ్లో చూస్తాం కాబట్టి చాలా కాంప్లికేషన్స్ అనేవి మనము అవాయిడ్ చేయడం జరుగుతుంది. అంత క్లారిటీ తోటి, ఎన్హాన్స్డ్ విజన్ తోటి చేసేటప్పుడు సో సర్జికల్గా మనం ఆ ఎర్రర్స్, ఆ హ్యాండ్లింగ్ ఆఫ్ ద టిష్యూస్ అనేవి చాలా ప్రెసైజ్గా చేస్తాం కాబట్టి సరౌండింగ్ టిష్యూస్కి ఏవి డ్యామేజ్ లేకుండా మనం ఎక్కడైతే టార్గెట్ అనుకుంటున్నామో సో దాన్ని మనం డీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మైక్రోస్కోపిక్ ఇంకా అడ్వాన్స్డ్గా మనం కనుక చూస్తే ఎండోస్కోప్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఎట్లాగైతే నీ సర్జరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్లో నీ సర్జరీస్ చేస్తాం అంటే ఎన్హాన్స్డ్ విజన్ మనం ఏదైతే సిస్టంలో కెమెరాలో చూసుకుంటా చిన్న పోర్ట్స్తో చేస్తామో సో ఎండోస్కోపిక్ స్పైన్ ప్రొసీజర్స్ అనేవి ఇప్పుడు చాలా ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతున్నాయి. దీంట్లో ఏంటంటే మనకి మెయిన్గా 4K సిస్టమ్స్ ఉంటాయి. ఈ 4K సిస్టమ్స్లో ఏంటంటే మనం మైక్రోస్కోప్లో ఎట్లయితే ఎన్హాన్స్డ్ విజన్ చూస్తామో దీంట్లో సేమ్ ఆ చిన్న హోల్లో లోపల ఉన్న స్ట్రక్చర్స్ అని మనం ఎన్హాన్స్డ్ విజన్ తోటి చాలా క్లియర్గా చూస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ అనేవి చాలా మినిమైజ్ అయిపోయినాయి అనమాట. సో ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ వల్ల పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎర్లీ మొబిలైజేషన్. సో ఇవాళ కనుక మనం సర్జరీ చేస్తే సో ఆల్మోస్ట్ 6 to 8 hours పేషెంట్ని మొబిలైజ్ చేసి 1 or 2 days పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్ వల్ల సో సర్జన్స్గా సో మాకు టైం కానీ లేకపోతే క్లారిటీ ఆఫ్ సర్జరీ పెరుగుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం పేషెంట్ రికవరీ, మొబిలైజేషన్ కూడా చాలా ఎర్లీగా జరుగుతుందన్న. సో ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కొంచెం ఎక్సైటింగ్గానే ఉన్నాయి, అంటే కీ హోల్ సర్జరీస్ అండ్ యూసేజ్ ఆఫ్ మైక్రోస్కోప్స్ అండ్ ఎండోస్కోప్స్. సో వీటి వల్ల కాంప్లికేషన్స్ తగ్గుతాయి అంటున్నారు. బట్ స్టిల్ మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది, బట్ సర్జన్ స్కిల్లో తేడా వచ్చినా లేదా పోస్ట్ ఆప్ కేర్ సరిగా లేకపోయినా కొన్నిసార్లు పేషెంట్ ఫ్యాక్టర్స్ దెమ్సెల్వ్స్ లైక్
ఇమ్యూనిటీ సరిగ్గా లేదు, పోస్ట్ అప్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవి. సో, ఈ కాంప్లికేషన్స్ ఎలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ హౌ టు అవాయిడ్ దెమ్? సో, మనం ఇప్పుడు స్పైన్ సర్జరీ అనుకోగానే డైరెక్ట్ పేషెంట్‌ని థియేటర్‌లో తీసుకెళ్ళడం కాకుండా, మనం ఏం చేస్తామంటే ఒక ప్రీ అనస్థెటిక్ ఎవాల్యుయేషన్ అని ఉండదండి. సో, దాంట్లో మనకి ఏం చేస్తారంటే ముందు ఒక జనరల్ ఫిజిషియన్ చూస్తారు పేషెంట్‌ని. చూసి తన మెడికల్ ఇల్‌నెసెస్ ఏమేమి ఉన్నాయో, కోమార్బిడిటీస్ ఏమేమి ఉన్నాయో, దాంట్లో ఏమన్నా ఆల్టర్ చేసేవి ఉన్నాయా? ఇప్పుడు డయాబెటిస్ ఉంటది. లేకపోతే ఆ గ్లైసెమిక్ కంట్రోల్, షుగర్ అనేది కంట్రోల్ చేయడము, బీపీ ఎక్కువ ఉంటే బీపీ కంట్రోల్ చేయడము, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోళ్ళలో ముందుగానే మనము ఏమన్నా ఐరన్ సప్లిమెంట్స్ పెట్టుకోవడం, లేకపోతే ప్రోటీన్ సప్లిమెంటేషన్ పెట్టుకొని, సో, పేషెంట్‌ని సర్జరీకి ఎలెక్టివ్ సర్జరీస్ అయితే పేషెంట్‌ని యూజువల్‌గా ప్రిపేర్ చేస్తామనమాట. ఇప్పుడు ఎట్లయితే మనం మోకాలు సర్జరీ అనేది ఎలెక్టివ్ సర్జరీ. సో, పేషెంట్‌ని ముందు ప్రిపేర్ చేసి తర్వాత సర్జరీ చేస్తాము. సో, యూజువల్లీ ఎలెక్టివ్ స్పైన్ సర్జరీస్‌లో కూడా మనం ఈ ప్రీ అనస్థెటిక్ ఎవాల్యుయేషన్ వల్ల, లేకపోతే ఈ ఫిజిషియన్ ఎవాల్యుయేషన్ ద్వారా ఏమన్నా ఇబ్బందులుంటే సో, వాటిని మనం మోడిఫై చేసి తర్వాత సర్జరీకెళ్ళడం అనేది జరుగుతుంది. సో, కాంప్లికేషన్స్ అనేవి ఇప్పుడు చాలా మందిలో అపోహ ఏంటంటే స్పైన్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు మంచానికే పరిమితం అవుతారు. లేకపోతే లేసి తిరగలేరు. కాళ్ళల్లో ఇంకా బలం ఉండదు. లేకపోతే పక్షవాతం వచ్చినట్టుంది అంటారు. అట్లా యూజువల్లీ మనం లంబార్ స్పైన్ సర్జరీ అది ఏదైతే మనం నడుంకి చేసే సర్జరీస్ ఉంటాయో వాటిల్లో ఆ రిస్క్ 1% కూడా ఉండదండి. ఎందుకంటే మన మెయిన్ స్పైనల్ కార్డ్ అనేది యూజువల్లీ L1 దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి, మనం కింద చేసే సర్జరీస్‌లో ఎప్పుడు పేషెంట్ పర్మనెంట్ బెడ్ రిడెన్ అనే ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, సర్వైకల్ స్పైన్ సర్జరీస్‌లో వాటిలో కూడా ఈ అడ్వాన్స్‌మెంట్స్ రావడం వల్ల సర్వైకల్ స్పైన్ సర్జరీస్‌లో ఎటువంటి హ్యాండ్స్‌లో అయినా ఈవెన్ విత్ ఎక్స్‌పీరియన్స్‌డ్ హ్యాండ్స్ ఎంత హ్యాండ్స్‌లో అయినా కానీ సో, 5-10% ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, వాటిని మినిమైజ్ చేయడానికే మనం ఈ లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్ ఇవన్నీ వాడుకొని సో, పేషెంట్‌కి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ సర్జరీస్ ఉంటాయి కాబట్టి, సో, ప్రాపర్ ప్రీ అనస్థెటిక్ చెకప్ అండ్ మెడికల్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ చేయడం వల్ల కొంచెం పేషెంట్ ఫ్యాక్టర్స్ తగ్గించొచ్చు. అండ్ ప్రాపర్ సర్జరీని చూజ్ చేసుకోవడం అండ్ వాళ్ళకున్న ఎక్విప్మెంట్‌ని అడ్వాన్స్డ్ ఉందా లేదా చూసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ తగ్గించొచ్చు అంటున్నారు. సో, ఇవన్నీ కూడా మనం సర్జికల్ ఇండికేషన్స్ వచ్చేసి వాళ్ళకి బియాండ్ మెథడ్స్. సో, సర్జరీకెళ్ళే వరకి. బట్ అలాంటి పరిస్థితి రాకుండా ఒకవేళ స్పైన్‌ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు? సో, అసలు స్పైన్ ఇష్యూస్ రాకుండా, లేకపోతే డిస్క్ ఇష్యూస్ రాకుండా, లేకపోతే ఈ నెక్ ప్రాబ్లమ్స్ రాకుండా మెయిన్‌గా చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. సో, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల సో, మన బాడీ మొత్తం మెకానిక్స్ అంతా మారిపోతూ ఉంటదనమాట. సో, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎవ్రీ 20-30 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలన్నమాట. అట్‌లీస్ట్ ఒక 1-2 మినిట్స్ వాక్ చేసి సో, మళ్ళా వాళ్ళ యాక్టివిటీస్ అనేది రెజ్యూమ్ చేయాల్సొస్తుంది. సో, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవాయిడ్ చేయడం ఒకటి. ఇంకోటి ప్రాపర్ సిట్టింగ్ ఎర్గోనామిక్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ ప్రాపర్ సిట్టింగ్ ఎర్గోనామిక్స్ ఈవెన్ మన ఎర్గోనామిక్ చైర్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయన్నమాట. ఈ ఎర్గోనామిక్ చైర్స్ ఏంటంటే మనకి కూర్చున్నప్పుడు ఈ లంబార్ సపోర్ట్ మనకి ఏదైతే నార్మల్ లార్డోసిస్ ఉంటుందో సో, అట్లా కర్వ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ నెక్ అనేది ఎయిర్‌లో ఉండకుండా నెక్ అనేది మనకి వెనకాల రెస్టింగ్ పొజిషన్‌లో ఉండాలన్నమాట. సో, దానికి కూడా నెక్ రెస్ట్స్ వస్తున్నాయి. సో, టేబుల్స్ కూడా ఈ టేబుల్ కూడా ఎర్గోనామిక్ టేబుల్స్ వస్తున్నాయన్నమాట. మన ఎల్బో సపోర్ట్స్‌కి లేకపోతే వ్రిస్ట్ సపోర్ట్స్‌కి ఈ సపోర్ట్స్ వస్తున్నాయి. సో, ఈ సిట్టింగ్ ఎర్గోనామిక్స్ ఒకటి పాటిస్తా, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఒకటి అవాయిడ్ చేస్తా. ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ. సో, ఎస్పెషల్లీ మన నెక్ తోటి కానీ లేకపోతే ఈ స్పైన్ యాక్టివిటీస్ ఎక్కువ ఏదైతే ఆక్యుపేషన్స్‌లో ఉంటాయో వాటిలో ఏం చేస్తామంటే ఎక్సర్‌సైజెస్ మెయిన్‌గా వాళ్ళ ఎండ్యూరెన్స్ మన స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్‌లో ఎండ్యూరెన్స్ పెంచాలి. సో, దానికి వి హావ్ ఎ వెరీ గుడ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అట్ అవర్ హోలిస్టిక్ హాస్పిటల్స్. సో, మేమేం చేస్తామంటే ముందుగానే పేషెంట్ సింప్టమ్స్ తోటి ఫస్ట్ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. అంటే మెడిసిన్స్ తోటి కంబైన్డ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ. మన నెక్ కనుక తీసుకుంటే సింపుల్ బేసిక్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. 15-20 మినిట్స్‌లో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఎక్సర్‌సైజెస్ చేస్తే దాన్ని బేసిక్‌గా నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజెస్ అంటుంటాం. అవి చేస్తా ఉంటే ఏమవుతాయంటే మన నెక్ మెయిన్ చుట్టూ ఉన్న ట్రెపీజియస్ మజిల్స్ గాని లేకపోతే లాట్స్ గాని ఇవన్నీ స్ట్రెంథెన్ చేయడం వల్ల సో, నెక్ పోస్చర్ అనేది మనం ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడం చూస్తూ ఉంటాం. ఇంకోటేంటంటే మన బ్యాక్ మజిల్స్ అనమాట. కోర్ అండ్ బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ చేస్తా ఉండాలి. సో, వాటిలో ఎండ్యూరెన్స్ పెంచే విధంగా మనం ఎక్సర్‌సైజెస్ కనుక చేస్తా ఉంటే ఈ స్పైన్ ఇష్యూస్ కానీ లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఎర్లీ ఏజెస్‌లో రాకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం. బోన్ హెల్త్, ఎర్గోనామిక్స్ అండ్ ఫిజియోథెరపీ సపోర్ట్ వీటి వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఇన్ కేస్ సర్జరీ అడ్వైజ్డ్ అన్నా కానీ మేబీ వీ కెన్ ట్రై టు పోస్ట్‌పోన్ ఎ లిటిల్ ఆర్ ట్రై టు అవాయిడ్ ఇట్. సో, అలాంటివి చేయొచ్చు అంటున్నారు. సో, ఈ ఎర్గోనామిక్స్ అన్న కాన్సెప్ట్ మీద చాలా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని రిలీజ్ చేస్తున్నాయి. సో, ఇట్లాంటప్పుడు కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు, ఎలాంటి పోస్చర్‌లో పడుకోవాలి, ఎలాంటి మ్యాట్రెస్ తీసుకోవాలి, పిల్లో తీసుకోవాలి. దాని గురించి ఏమైనా సజెస్ట్ చేస్తారా?
సో చాలా మందికి ఉండే రొటీన్ డైలీ క్వెషన్ ఏంటంటే అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే నెక్ పెయిన్ ఉన్నోళ్ళలో పిల్లో వాడాలా వద్దా? సో వాడితే ఎట్లాంటి పిల్లో వాడాలని? సో బేసికల్‌గా దీనికి అంటే లాజికల్‌గా దీనికి మనం ఆలోచిస్తే అసలు పేషెంట్ ఎటువంటి స్లీపర్, స్ట్రైట్ స్లీపరా? లేకపోతే సైడ్ స్లీపరా? సో పేషెంట్ గనక స్ట్రైట్ స్లీపర్ అంటే మనం నార్మల్‌గా పడుకునే వాళ్ళలో ఏం అడ్వైస్ చేస్తామంటే థిన్ పిల్లోస్ యూజ్ చేయమని చెప్తా ఉంటాం. ఈ థిన్ పిల్లోస్ వల్ల ఏమవుతదంటే పడుకున్నప్పుడు ఆ నెక్ అనేది ఫ్లెక్షన్‌లోకి ఎళ్ళకుండా ఉంటదనమాట. మన నార్మల్ సర్వైకల్ స్పైన్ లార్డోటిక్ పోస్చర్ అంటాం. ఏదైతే ఆర్చ్ ఉంటదో ఆ ఆర్చ్ మెయింటైన్ అవ్వాలి అంటే థిన్ పిల్లోస్ దాంట్లో కూడా ఇప్పుడు ఎస్పెషల్‌గా మనకి చూస్తే సర్వైకల్ పిల్లోస్ వచ్చినాయి. ఆ సర్వైకల్ పిల్లోస్ దాంట్లో కూడా స్పెసిఫిక్‌గా మెమరీ ఫోమ్స్‌తో వచ్చినాయనమాట. ఆ మెమరీ ఫోమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైతే మన సర్వైకల్ స్పైన్ లార్డోటిక్ పోస్చర్ ఉంటదో ఆ పోస్చర్‌కి అలైన్ అవుతది కాబట్టి సో న్యూట్రల్ పొజిషన్‌లో మనం పడుకోవడానికి ఆస్కారం ఉంటదనమాట. సో స్ట్రైట్ స్లీపర్స్ అయితే గనక థిన్ పిల్లోస్ అది కూడా సర్వైకల్ మెమరీ ఫోమ్ పిల్లోస్ అని వచ్చినాయి. అట్లా కాకుండా చాలా మందికి సైడ్ తిరిగి పడుకోవడం అలవాటు. సైడ్ స్లీపర్స్ అంటారు. సో వాళ్ళలో ఏం చేస్తామంటే వాళ్ళు ఎటైతే తిరిగి పడుకుంటారో అది రెస్టింగ్ పొజిషన్‌లో ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఆపోజిట్ సైడ్ ఏదైతే నెక్ ఫ్రీగా ఉందో సో ఈ హైట్ ఎక్కువ తగ్గిపోవడం వల్ల ఏమవుతదంటే ఆపోజిట్ సైడ్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయన్నమాట. స్ట్రెచ్ అయ్యి వాళ్ళకి పొద్దున్నే లేవగానే ఆ నెక్ పెయిన్ అనేది చాలా సివియర్‌గా చూస్తా ఉంటాం. సో దానికి వాళ్ళకి మనం ఏం అడ్వైస్ చేస్తామంటే హైట్ ఎక్కువ పెట్టుకోమని చెప్తాం. ఎవరైతే సైడ్ స్లీపర్స్ ఉంటారో వాళ్ళు గనక హైట్ పెంచితే సో ఆపోజిట్ సైడ్ మన ఏ ఏ ఏ సైడ్ ఆఫ్ నెక్‌లో అయితే వాళ్ళు పడుకుంటున్నారో దాని ఆపోజిట్ సైడ్ హైట్ పెంచడం వల్ల దాని మీద స్ట్రెచ్ తగ్గుతది కాబట్టి వాళ్ళకి రిలాక్స్‌డ్‌గా వాళ్ళు పడుకోగలుగుతారు. పొద్దున్నే లేసినప్పుడు గాని లేకపోతే లాంగ్ టర్మ్‌లో గనక అవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి చాలా మంది కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే మ్యాట్రెస్ ఎటువంటి మ్యాట్రెస్ వాడాలి అనేది. సో యూజువల్‌గా మనం చూస్తే మీరు ఎనీ టైప్ ఆఫ్ మ్యాట్రెస్‌ని మనం 3 విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. అదేంటంటే ఒకటి బాగా సాఫ్ట్‌గా ఉండే మ్యాట్రెస్ అనమాట. సో మనం పడుకుంటే గుంట పడతది. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మన స్పైన్ యూజువల్లీ ఏదైతే కర్వేచర్స్ ఉంటాయో అవి ఎగ్జాగరేట్ అవుతాయి. పడుకున్నప్పుడు గుంట పడడం వల్ల అవి ఎగ్జాగరేట్ అవ్వడం వల్ల సో పొద్దున్నే లేవగానే నడుమంతా స్టిఫ్ అయిపోయినట్టు లేకపోతే చాలా పెయిన్‌గా ఉంటదనమాట. సో యూజువల్లీ సాఫ్ట్ మ్యాట్రెస్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. దీంట్లో కామన్‌గా మనకి ఎయిర్ మ్యాట్రెస్ ఉంటాయి, స్ప్రింగ్ మ్యాట్రెస్ ఉంటాయి. సో ఇవి యూజువల్‌గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకోటేంటంటే కంప్లీట్‌లీ ఫోమ్ మ్యాట్రెస్ ఎస్పెషల్లీ మన కాయిర్ మ్యాట్రెస్ పీచు పదార్థంతో చేసే మ్యాట్రెస్ ఏవైతే ఉన్నాయో ఆ గట్టితనం వల్ల ఏమవుతుందంటే ఈ నార్మల్ కర్వేచర్స్ అనేవి ఆబ్లిటరేట్ అవుతాయన్నమాట. సో దానివల్ల కూడా ఇంకా పెయిన్ ఉంటది. సో కంప్లీట్‌లీ ఫోమ్ మ్యాట్రెస్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. సో బెస్ట్ మ్యాట్రెస్ ఏంటి అంటే ఫోమ్ కంప్లీట్‌లీ సాఫ్ట్ కాకుండా లేకపోతే కంప్లీట్‌లీ హార్డ్ కాకుండా ఈ ఫోమ్ మ్యాట్రెస్ ఏం చేస్తదంటే మన నార్మల్ కర్వేచర్స్ ఏవైతే ఉన్నాయో మనం పడుకున్నప్పుడు దానికి అలైన్ అవుతది ఆ బెడ్. సో ఆ నార్మల్ కర్వేచర్స్ మెయింటైన్ అవ్వడం వల్ల మన స్లీపింగ్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. లాంగ్ టర్మ్‌లో మనకి ఈ స్పైన్ ఇష్యూస్ అనేవి అవి రాకుండా ఉంటాయి. సో నెక్ సపోర్ట్ కోసం ఎలాంటి పిల్లోస్ కావాలో అని డిస్కస్ చేస్తాం. అండ్ ప్రాపర్ మ్యాట్రెస్ అంటే నాట్ టూ హార్డ్, నాట్ టూ సాఫ్ట్, ఫోమ్ బేస్డ్ ఈజ్ ద బెస్ట్ వన్ అంటున్నారు. సో ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అండ్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ స్పైన్ అని అండ్ స్పైన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నిటి గురించి మనకు ఎడ్యుకేట్ చేయడానికి వచ్చిన డాక్టర్ అనుదీప్ గారు. థ్యాంక్ యూ. థాంక్ యూ.